తెలంగాణ కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనే ప్రతి కార్యకర్తకు చెప్తున్నా నేను, మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసం, ఈ మట్టి కోసం, ఈ నేల కోసం, ఇక్కడి వాళ్ళ కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ పని చేయడం లేదు. అక్షరాల సత్యం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే మామూలుగా రాజ్యసభ సభ్యుడు, మన పార్లమెంటు సభ్యుడు అండి, ఆయన కలవడానికి అంత అభ్యంతరమేంది? తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చిన్న చూప, తెలంగాణ ప్రాంత నేతలంటే అంత చులకన్నా, మరి ఎందుకు రాహుల్ గాంధీ కలవడు? ఏం అవసరం? ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వడా? ఒకసారి ఈ వార్తను చూడండి మీరే. డోంట్ కమ్ టు మీ, ఆ టీపీసీసీ నేతలకు రాహుల్ గాంధీ రులక్. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం, యువనేతను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలు సీఎం టీపీసీసీ చీఫ్ మంత్రులకు సమయం ఇవ్వని రాహుల్ గాంధీ. అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ. కేసీ భేటీతోనూ సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు. అస్తంలో చర్చనీయాంశంగా మారిన టీపీసీసీ లీడర్ల టూరు. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆఖరికి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కలుస్తున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకు కలవడు? రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ ఎందుకు కలవడు? రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు కలవడు? దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారండి? ఒక రాహుల్ గాంధీ అనేట ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళదేంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉండొచ్చుగాక, కానీ జాతీయ పార్టీ గాంధీ వంశస్థులు అయి మళ్ళీ అది పెద్ద చర్చ. గాంధీ వంశస్థులు ఇది అంతా చర్చ వేరు, మళ్ళీ అది వేరు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి, అంటే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, తెలంగాణ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటే అంత చిన్న చులకన్నా, అంత ఘోరమైన పరిస్థితి ఏందని నాకు అర్థం కాని విషయం. వీళ్ళేమన్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు అంటే రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు, లేకపోతే ఇక్కడ మంత్రులు అంటే లెక్కలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లెక్కలేదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నది. అంటే వాళ్ళ అపాయింట్మెంట్, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ అయ్యారండి? అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షర్మిల ఏ హోదాలో పోయగలుగుతుందండి? ఏపీ అధ్యక్షురాలు ఆమె. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పోయినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరా? ఇదెక్కడి పంచాయితీ? అంటే కాంగ్రెస్కు ఢిల్లీలో ఏ పార్టీ పరపతి ఉన్నది? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలర్లు ఎగరేస్తారు కదా, అక్కడికి పోయి కాలర్లు దించి జీ హుజూర్ అంటారా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఏం విలువ ఉన్నది? తెలంగాణ ప్రాంత నేతలంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చిలుకన్నా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ కాంగ్రెస్కు. మీరే చూడండి, యువనేతను కనీసం కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆఖరికి కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ ఎడమ పక్కనేమో మన రేవంత్ రెడ్డి, ఎడమ పక్క అటు కుడి సైడ్ ఏమో రేవంత్ రెడ్డి, ఎడమ పక్కనేమో మన ఎవరు మహేష్ గౌడ్ కలిసి ఇక ఇద్దరు కలిసేసి పూర్తి స్థాయిలో ఏం చేసి ఒక ఫోటో తీసుకొని వచ్చిళ్ళు. అరే, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి నేతలను ఢిల్లీ నేతలు కలవడానికి ఇష్టపడలేదు అంటే మీరు ఎన్ని తప్పులు చేసి ఉండాలి? ఎంత కోపం తెప్పించి ఉండాలి? తెలంగాణ సంబంధించి మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉండాలి? మీ పరిపాలన చూసి ఎంత చిర్రెత్తి ఉండాలి రాహుల్ గాంధీ? ఒకటి, మిమ్మల్ని శిలుకన చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. రెండోది ఇంకొకటి ఏంది, మీరు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోయింది. ఇక చూడుర్రి, టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం, రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ కార్పొరేషన్ల పోస్టుల భర్తీ, టీపీసీసీ కూర్పుపై చర్చించేందుకు ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు యువనేత రాహుల్ గాంధీ విముఖత చూపడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలో నూతనంగా ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి నేతల్ని కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసిలు. కానీ తెలంగాణకు సంబంధించిన టీపీసీసీ నేతలను, దాంతోపాటు ముఖ్యమంత్రిని మంత్రులకు మాత్రం సమయం ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధ్యక్షురాలు ఉన్న షర్మిలను మాత్రం కలిసిలు. అంటే ఢిల్లీ నేతలు కూడా చీపో అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలే కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన నేతలు కూడా వీళ్లకు రులక్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేయలే, దాంతోపాటు 13 అంశాలను అమలు చేయలే, 420 హామీలను అమలు చేయలే,
రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో మనం చూసాం. ఇలాంటి వ్యతిరేకతను చూసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా కూడా కనీసం వాళ్ళను ప్రజలు ఎక్కడా కూడా స్వాగతం చెప్పే పరిస్థితి లేదు. ఊరి పొలిమేరలకైతే ఊరి పొలిమేరల నుండి అటే పంపించే పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అనేక స్కాములు ఉన్నాయి, ఫిట్ ప్రోకోలు ఉన్నాయి, దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి చేస్తున్న అన్ని అంశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ మీకు సమయం ఎట్లిస్తాడు? ఒకటి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే మిమ్మల్ని చులకన చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అండి? ఆయన ఏంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఓ ప్రధానమంత్రి కాదు, ఓ రాష్ట్రపతి కాదు, ఓ ఉపరాష్ట్రపతి కాదు, లేదా కేంద్ర మంత్రి కూడా కాదు. ఒక పార్లమెంట్ సభ్యుడు, దాంతోపాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించరు. నేను చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించరు. ఇంతకు మించిన అంశం ఇంకొకటి లేదండి. డోంట్ కమ్ టు మీట్, డోంట్ కమ్ టు మీ, అయిపోయింది. ఇంకెక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు నన్ను గెలవాల్సిన అవసరం లేదు అనే కాడికి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గింత జరుగుతూ ఉంటే ఇక జై కాంగ్రెస్ 3 రంగుల జెండా ఏడమైంది. 3 రంగుల జెండా ఏమంటాడు రాహుల్ గాంధీ? మిమ్మల్ని దగ్గరికి దరిదాపుల గుర్ర అనిత్తలేరు తెలంగాణ కాంగ్రెస్ నేతలను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇజ్జత్ తీసిల్లా, లేకపోతే మీ పరువు ఏమన్నా తీసుకున్నారా? తెలంగాణ పరిపాలన రావట్లేదని పరువు పోయిందా? అనేక రకాలైన ప్రశ్నలు, అనేక రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి సమాధానం వాళ్ళే చెప్పాలి. అంటే కేసీ వేణుగోపాల్ని కలవడానికి ఏంటండి నాకు అర్థం గాయనం కలిసేది ఏంది? మీది జాతీయ కాంగ్రెస్, మీది 3 రంగుల జెండా అన్నప్పుడు పోయి కలవాల్సింది ఎవరిని? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళే కదా. మీ జాతీయ కాంగ్రెస్ అంటే మల్లికార్జున్ ఖర్గే అంటే పాపం ఆయన పెద్ద ఆయనే, ఏదో అట్లా నామకే బాస్తు పెట్టాలని ఆయన పెట్టారు. కానీ పవర్స్ అన్ని అధికారాలన్నీ రాహుల్ గాంధీ దగ్గరనే ఉంటాయి. మనకు తెలియని వచ్చట కాదు. ఆ రాహుల్ గాంధీ మిమ్మల్ని దగ్గర రానిత్తలేదంటే ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పే తెలంగాణ ప్రాంత బిడ్డలరా? ఇంతకంటే చెప్పేది ఏముంటుంది? ఇక మీరే ఆలోచించుర్రి. నేను చెప్తున్నా కదా, ఢిల్లీ కాంగ్రెస్ పని అయిపోయిందండి. ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా.